హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. సో దీంట్లో ఏంటంటే శాండ్ బ్యాగ్స్ అనేవి అందరికీ తెలిసే ఉంటుంది. కాల్డెరా అని ఈ మధ్య రీసెంట్గానే కొంతమందికి ఎయిర్ డ్రాప్ ఇచ్చింది, చాలామంది స్కామ్ చేసింది కాల్డెరా. సో ఈ రెండు కలిపి ఒక శాండ్ చైన్ అని చెప్పేసి ఒకటి ఫార్మేషన్ చేశారు. సో శాండ్ బాగ్స్ ప్లస్ కాల్డెరా. సో వీళ్ళు ఏంటంటే రెండింటికి ఫండింగ్ మంచిగానే ఉన్నాయి. అది మొత్తం టోటల్ 110 మిలియన్ ఫండింగ్ దాకా ఉంది, 250 బిలియన్ వాల్యుయేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో రెండింటికి కలిపేసి శాండ్ చైన్ అని చెప్పేసి కొత్తది ఫార్మేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కొన్ని టెస్ట్ నెట్లు టాస్కులు చేసి దీని మీద ఫార్మింగ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. సో మొనాడు రీసెంట్గా అందరికీ స్కామ్ చేసింది. 10 మిలియన్ యూజర్స్ ఉంటే 10 మిలియన్ యూజర్స్లో వాళ్ళు ఇచ్చింది 5,500 ఇచ్చి మిగతా 2,30,000 మంది యూజర్స్ వచ్చేసి మొనాడే యూజ్ చేయలేదు. వాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలానా వ్యాలెట్ మెయిన్ ఎన్ఎఫ్టీస్ ఉన్నోళ్ళు, లెజియన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో 10,000 యూజర్స్, మళ్ళీ ఫ్యాంటమ్ యూజ్ చేసిన వాళ్ళు, వాళ్ళలో మ్యాక్సిమం హయ్యెస్ట్ ఫండ్స్ ఉండి వాళ్ళు చేసిన వాళ్ళకి, ఎన్ఎఫ్టీలు ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళైతే మొనాడు అసలు టెస్ట్ నెట్ తాకని కూడా తాకలేదు, అలాంటి ఇచ్చారు. ప్రజెంట్ అయితే దీని గురించి ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో అయితే రచ్చ నడుస్తుంది. సో అది వాళ్ళు ఏంటంటే అగైనెస్ట్ అవుతారు కదా, వీళ్ళు ఏమన్నా కొన్ని చేంజెస్ చేయొచ్చు కొంతమందికి, తర్వాత ఏమన్నా ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రూమర్స్ కూడా నడుస్తున్నాయి మొనాళ్ళు. కాబట్టి అదైతే వేస్ట్ ఎయిర్ డ్రాప్ నా దృష్టిలో. అన్ని మంత్స్ ఫార్మేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కరికి 5,000 కనీసం ఒక ఇంతకు ముందర మీరు చాలా ఎయిర్ డ్రాప్లు చూసుంటారు, ఆర్బిట్రమ్ కానీ ఆప్టిమిజం కానీ, ఇవన్నీ అవి రెండింటి మీద అంటే L2లు ఉన్నాయి. L2లో కూడా మీకు దాన్ని ఏమంటారు అంటే టెస్ట్ నెట్ మీద కొన్ని, మెయిన్ నెట్ మీద కొన్ని అలా చేసి అలా ఇచ్చారు. దీంట్లో ఓన్లీ టెస్ట్ నెట్ అలా అనుకొని చేసుకున్నారు. కానీ దీంట్లో కనీసం ఇప్పుడు జేకే వెరిఫై ఉంది, ఫస్ట్ అందరికీ ఇవ్వకపోతే అందరు అగైనెస్ట్ అయిపోయారు. తర్వాత ఇచ్చారు కదా అందరికీ, కొంతమందికి కొన్ని టోకెన్స్. ఇప్పుడు నాకే 240 టోకెన్స్ ఇస్తే వేరే వాళ్ళకి కొంతమందికి 12,000 దాకా కూడా వచ్చి ఉన్నాయి హైయెస్ట్గా. అట్లాగా ఇవ్వచ్చు తర్వాత కూడా మొనాడు. కాకపోతే అది టూ మచ్. అసలుకి 5,500 వీళ్ళకి మొత్తం మొనాడు కమ్యూనిటీ ఉండేదే 1.2 మిలియన్ అంటే 12 lakhs దాకా ఉన్నారు మొత్తం మొనాడులో. అంతమందిలో 5,500 ఓన్లీ మొనాడ్ కమ్యూనిటీ వరకే నేను చెప్తుంది. అవుట్ సైడ్ మొనాడు అది 2,30,000 అనేది అది వేరే సంగతి. ఓన్లీ మొనాడ్లో చేసిన వాళ్ళకి 5,000 అది టూ మచ్. సరే, ఆ ఎయిర్ డ్రాప్ అయితే అందరు మోసం చేసింది. ఓజీ ల్యాబ్స్ కూడా అలాగే చేసింది. కాకపోతే ఓజీ ల్యాబ్స్ టెస్ట్ నెట్ యూజర్స్కి ఫామ్ ఒకటి ఇచ్చారు. ఆ ఫామ్ నింపితే మేము అన్నీ వెరిఫై చేసి ఆటోమేటిక్గా ఎటువంటి కేవైసీ లేకుండా మీ అకౌంట్, మీ వ్యాలెట్కి మేము ఆ అకౌంట్స్ అది అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారనమాట. సో అదైతే నడుస్తుంది. చాలా అప్డేట్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేయాలంటే కష్టం కాబట్టి నేను ఈ వీడియోలో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను. సో అప్డేట్స్ అనేవి నేను టెలిగ్రామ్లో ఇస్తాను. చిన్న అప్డేట్స్ కొన్ని ఉన్నాయి, కానీ అవి సరిగా పనిచేయట్లేదు. ఒక సైట్ వచ్చింది, మంచి ఫండింగ్ ఉన్నది, 140 మిలియన్ ఫండింగ్ ఉంది, కానీ అసలు సైనప్పే కావట్లేదు అది. సో ఆ లింక్ కూడా నేను ఇస్తాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో అది ట్రై చేయండి. అది ఈమెయిల్ నాట్ అలౌడ్ అని చెప్పి అలా చూపిస్తూ ఉంది. అది 140 మిలియన్ ఫండింగ్ అయితే మంచిగానే జరిగింది. రెడ్యూక్టో ఏదో ఉంది దాని పేరు, అది నేను ఇస్తాను టెలిగ్రామ్, మీరు చేసుకోండి ఒకవేళ అయితే. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడికి రాగానే ఈ శాండ్ చైన్ మొత్తం చెప్పాను కదా, 110 మిలియన్ ఫండింగ్. మనమైతే హోప్ మీదే చేయాలా టెస్ట్ నెట్లు అనేవి. కొన్ని వస్తాయి, కొన్ని రావు. వచ్చినా రాకపోయినా చేసుకుంటూ ఉంటే 10లో 9 స్కామ్ అయినా 1 ఇచ్చినా మనకి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి చేసుకోండి. ఫ్రీ టైంలో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, లేదు స్కామ్ అవుతాయని అనుకుంటే స్కిప్ చేసేసి వేరే ఏదైనా చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి కదా కొన్ని. ఇన్వెస్ట్మెంట్లు పెట్టినంత మాత్రం ఇన్వెస్ట్మెంట్లు అన్నీ మీరు పెట్టిన దానికి ఇచ్చేదానికి లెవెల్ అవ్వాలి కదా. ఆ దాంట్లో కూడా స్కామ్లు అవుతుంటాయి, అన్నింటిలో స్కామ్లు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి.
సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఫస్ట్ టైప్ అనుకోండి. ఈ సైటు ఈ లింక్ ఇస్తాను, ఇక్కడ యాడ్ టు వ్యాలెట్ అని మీద దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ సిలికా అనేది ఈ శాండ్ చైన్ ఉంది కదా, సో ఇది వచ్చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఆర్పిసి అనమాట ఇది. సో నెట్వర్క్ సంబంధించింది, కన్ఫర్మ్ చేసేయండి ఫస్ట్. సో కనెక్ట్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ బ్రిడ్జిలో మీరు ఫస్ట్ కావాలి. ఫస్ట్ ఇక్కడ మీ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మీద రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అయ్యింది కదా, కనెక్ట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా మీకు టోకెన్ అనేది మీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు కనెక్ట్ అవ్వగానే వ్యాలెట్లోనే డైరెక్ట్ రీడ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ రిక్వెస్ట్ ఒకసారి అయితే అవుతుంది, రెండోసారి కావట్లేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ వస్తే బ్యాలెన్స్ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ ఒకసారి చేయండి. సో లెగసీ బ్రిడ్జి అని చెప్పి ఉంది ఇక్కడ. సో సెఫోలియా నుంచి ఇక్కడ సిలికాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చేంజ్ వేర్ నెట్వర్క్ టు సెఫోలియా అని చెప్పి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒకటి ఉంటే చాలు. సో ఇక్కడ వచ్చేసేసి సిలికా ఒకటి ఉంది, ఇక్కడ ఈ రెండే ఉన్నాయిలేండి, సెఫోలియా సిలికా అనేది. ఈ జేకేఎస్ రింగ్ మీద ఉంది సిలికా అనేది. సో ఇక్కడ రివర్స్లో చేస్తే సెఫోలియా మీద పెడదాం, సిలికా వస్తుంది. ఈటీహెచ్ పెట్టుకొని ఇక్కడ ఎంతో కొంత అమౌంట్ పెట్టేసుకోండి. సో సిలికాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఐ అండర్స్టాండ్ ప్రొసీడ్ బ్రిడ్జ్ నవ్ మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ బ్రిడ్జి ఏమి పని చేయట్లేదు, ఓన్లీ ఫస్ట్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నేను అది కూడా ట్రై చేశాను. సో ఇక్కడ లెగసీ బ్రిడ్జి ట్రై చేసిన స్టేటస్ పేజ్ ఇవన్నీ డైరెక్ట్ ఇక్కడ కూడా బ్రిడ్జి ఉంది కింద. సో ఇక్కడ నుంచి ఇటు ఇలాగా, సో ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో ఓన్లీ ఫస్ట్ మాత్రం రిక్వెస్ట్ చేసుకోండి, తర్వాత ఇంకో సైడ్ చూపిస్తాను, దాంట్లో కూడా చేయాలి. ఇదేనమాట శాండ్ చైన్ మెయిన్ వ్యాలెట్. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, రిక్వెస్ట్లు ఉంటాయి, మేనిఫెస్టో ఉంది, హోమ్ ఉంది. సో కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ చూస్తే ఓకెక్స్ వ్యాలెట్ యూజ్ చేసుకోండి, దాంట్లోనే అంత అయిపోతుంది అనమాట. ఓకెక్స్ వ్యాలెట్ బ్రౌజర్లో డిస్కవర్లో చేస్తాను కదా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ మెటామాస్క్ తోటే యాడ్ అవుతూ ఉంది. ఒకవేళ మొబైల్ యూజర్స్ అయితే మీరు మెటా బ్రౌజర్ కానీ మెటామాస్క్ బ్రౌజర్ కానీ యూజ్ చేసుకోండి. మెటామాస్క్లో కూడా ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో కూడా చూద్దాం ఎక్కడైనా కనెక్ట్ అవుతుందో లేదో. ఏం లేదు, ఇక్కడ క్వెస్ట్లు అన్నీ ఉన్నాయి. ఫాలో చేయడము, ట్విట్టర్ ఫాలో చేయడము, ప్లస్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం, కొన్ని క్వెస్ట్లు అంతేను. ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉంది కదా. ఇక్కడ సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూశారు కదా, ఓన్లీ మెటామాస్క్ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. మెటా బ్రౌజర్లో కూడా మెటామాస్క్ ఉంటే మీకు సపోర్ట్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసి ఈ శాండ్ చైన్ అనేది ఈ శాండ్ బాక్స్ వాళ్ళది, శాండ్ బాక్స్ ప్లస్ కాల్డెరా కదా, ఈ 2-3 సైట్లతో కొలాబరేషన్ అయ్యి ఉంది. ఒక్కటి కాదు, కాల్డెరాతో అయింది, ఫోర్జ్ తోటి అయ్యింది, అన్నిట్లో చేసి వీళ్ళు ఈ విధంగా టెస్ట్ నెట్ అనేది ఒకటి ఫామ్ చేశారు, శాండ్ చైన్ అని చెప్పి చూపిస్తుంది. సక్సెస్ఫుల్ సైన్ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి చేయండి. సో సైన్ ద మేనిఫెస్టో అని ఉంది కదా, లింక్ ఇక్కడ చూశారు కదా, క్యూకెస్ట్ లింక్ యువర్ డిస్కార్డ్ అకౌంట్ ఒకటి, లింక్ యువర్ ఎక్స్ అకౌంట్ అయితే 20 SP పాయింట్లు, తర్వాత సైన్ ఇన్ ఇది 100 SP పాయింట్లు మేనిఫెస్టోకి. ఇవి అంతే. ఇక్కడ సెకండ్ వచ్చేసి
సో ఈ విధంగా ఉన్నాయి కంప్లీట్. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ డిస్కార్డ్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అకౌంట్కి సంబంధించిన 20 XP ఇవన్నీ మాన్యువల్గా అన్ని డిస్కార్డు ప్లస్ ఎక్స్ అకౌంట్ ఏమున్నాయి మీరు చేసేసుకోండి. ఇక్కడ మొత్తం అయిపోయానమాట. దాని ప్రకారంగా మీకు SP పాయింట్లు వస్తాయి. ఆ SP పాయింట్లు చేసేసుకోవడం అనమాట. ఇక్కడ క్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు 0 SP ఉంది కదా. సో ఇక్కడ సైన్ ఇన్ మేనిఫెస్టో మీద సో క్రియేటరు, ఫ్యాను, బిల్డరు అండ్ ఇన్వెస్టర్ ఉంది. సో మీరు ఏదైనా క్రియేటర్ మీద చేసుకోవచ్చు, ఫ్యాన్ మీద చేసుకోవచ్చు, ఏమైనా ఇన్వెస్టర్ మీద చేసుకోవచ్చు. ఆ విధంగా దీని మీద దాని మీద క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఎవ్రీ క్రియేటర్ షుడ్ హ్యావ్ ఓన్ ద అవుట్పుట్ మానిటరైజ్ దేర్ ఐడెంటిటీ అని చెప్పేసి ప్రోగ్రాములు, కనెక్టరు ఈ విధంగా మొత్తం ఉన్నాయి. చూసుకొని దేని మీద ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ క్వెస్ట్లు మాత్రం కంప్లీట్ చేయండి. సో ఈ డిస్కార్డు వాటిలో చేస్తూ ఈ మధ్యన అన్ని డిస్కార్డ్కి సంబంధించిన రోల్స్ బేస్ మీద కూడా ఎయిర్ డ్రాప్లు వస్తున్నాయి. ప్రతిసారి మీరు ఎన్ని డిస్కార్డులో జాయిన్ అవుతారో డైలీ ఓపెన్ చేస్తూ ఉండండి. రోల్స్ ఎలా వస్తాయో చూడండి. డైలీ టాస్కులు చేస్తూ ఉండండి. కొన్ని దగ్గర కొన్ని ఉంటాయి క్లెయిమ్ డైలీ అని చెప్పి అటువంటివి ఆప్షన్లు యూజ్ చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ ఉంటే రోల్స్ వస్తున్నప్పుడు రోల్స్ క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. ఈ మధ్యన చాలా డిస్కార్డ్ రోల్స్ వచ్చినాయి. ICO సేల్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో ఆ విధంగా చూసుకోండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.